మహాగణుడు యేసు ప్రభు నామములో అందరికి వందనములు తెలియజేస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారా? దేవుని కృపను పెట్టి మరి ఒక రోజులోకి మనం వచ్చి ఉన్నాం కనుక ఈరోజు దేవుడు మనకిచ్చినందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ రండి ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాము. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమిటో ఈరోజు చూసుకుందాం మనం. ఆయన వాగ్దాన సందేశం 104వ కీర్తన 24వ వచనం. 104వ కీర్తన 24వ వచనం. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. జ్ఞానము చేత నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఈరోజు వాగ్దాన సందేశంగా చూసుకుంటున్నాం మనం. యెహోవా నీ కార్యములు ఎన్నెన్నో విధములుగా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఆయన కార్యం వివరించలేము మనం. ఆయన స్తుతించుకొని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరవగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ ప్రేమను వర్ణింపలేమయ్యా. నీవు చేసిన ఆశ్చర్య కార్యములు తండ్రి చూడగా మాకు భయమును కలుగుచున్నదయ్యా, వణుకును పుట్టుచున్నదయ్యా. ఎందుకంటే మా పాపముల చేత అపరాధముల చేత మేము చచ్చిన వారిమై పడి ఉండగా నీ కృప చేత నీ కార్యము చేత మమ్మల్ని లేవనెత్తేవయ్యా. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవయ్యా. ఈరోజు నీ మేలులు, నీ కృపలు, నీ మహిమ ఆశ్చర్య కార్యములు చూసుకోబోతుండగా భూమి ఎంత నిండి ఉన్నది ప్రభు నీ కార్యములతో. నీ కృపతో నింపి తండ్రి వాగ్దాన వాక్యమును వివరించుకునే శక్తిని అవకాశమును నా నోట మీరు కల్పించమని యేసయ్య దీవెనామములో అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. రండి వాక్య భాగంలోకి వెళ్దామా. అందరు కూడా బైబిల్ తీయండి. మరి ఈరోజు వాగ్దానం చదువుకొని ఉన్నాము. యెహోవా నీ కార్యములు ఎన్నెన్నో విధములుగా ఉన్నాయి, ఒకటి రెండు కాదు. ఆయన కార్యములు ఎన్నో చేసి ఉన్నాడు. ఆయన కార్యములు, ఆయన చేసిన కార్యములు మనం వివరించలేము. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారి కాలంలో ఆయన చేసిన కార్యములు చిన్న చిన్నవి కాదు, చాలా గొప్పవే ఆయన చేసినట్లుగా మనం చూసుకొని ఉన్నాం. లోకాసు వార్త 17వ అధ్యాయంలో 11, 19 వరకు మనం చూసుకుంటున్నప్పుడు 10 మంది కుష్ఠరోగుల్ని ఆయన బాగు చేసి ఉన్నాడు. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు వారికి ఎదురుగా వచ్చి, అయ్యా మమ్మల్ని కరుణించి మమ్మల్ని స్వస్థపరచని వేడుకున్నారు, బ్రతిమాలుకున్నారు, ఏడ్చినారు, చాలా బాధపడ్డారు. ఆయన స్వస్థతకై అల్లాడిపోయారు. కానీ ఆయన ఒకటే మాట చెప్పారు, మీరు వెళ్ళి ముందుగా యాజకులకు కనపరచుకోనండి, తర్వాత నా దగ్గరికి రమ్మని చెప్పి ఉన్నారు. కానీ వారు వెళ్తున్న మార్గంలోనే యాజకులకు కనపరుచుకోవాలంటే అక్కడ లిఖించుకోవాలి వాళ్ళ పేర్లు. వారి పేర్లు అక్కడ నమోదు చేసుకోవాలని ముందుగా నమోదు చేసుకోరండి అని ప్రభువారు చెప్పినప్పుడు వారు వెళ్తూ ఉన్నారు యాజకుల దగ్గరికి. కానీ మధ్య మార్గంలోనే స్వస్థత కలిగినది వారికి. ఆ ఒళ్ళంతా ఆ కుష్టు మొత్తం పోయి తెల్లని శరీరం వలె వాళ్ళ శరీరం అంతా చాలా అందంగా తయారైపోయింది. ఆ ఒంటి మీద ఉన్న కృపులన్నీ పోయాయి. ఆ చేతులు కాళ్ళు కొరుక్కు తిన్నవన్నీ కూడా మళ్ళా ఈక్వల్గా వచ్చేసాయి. కానీ అందరూ అది చూశారు, కానీ దాన్ని మామూలుగా తీసుకొని వెళ్ళిపోయారు. కానీ అందులో ఒక్కడ మాత్రం వెనుతిరిగి వచ్చి సమరయుడు మాత్రం వెనుక తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అయ్యా నాకు స్వస్థపరిచినందుకు నేనెంతో ధన్యుడు, నా ఒళ్ళు ఇంత తేటగా ఉందా, ఇంత తెల్లగా ఉందా, నేను ఇంత బాగున్నానా అని ఆయన మహిమపరిచి ఆయనకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళాడు.
ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథంలో మరి సొలొమోను మహారాజు చెప్పిన మాట, మీరు మొక్కుకొనిన మొక్కుబడిని చెల్లించండి. ప్రసంగి 5:5లో చెప్పి ఉన్నారు, మొక్కుకున్న మొక్కుబడిని చెల్లించండి. ఒకవేళ చెల్లించలేకపోతే అసలు మొక్కుకోకుండా మేలు. అలా మొక్కుకొని చెల్లించకుంటే మీ దేహంలో శిక్ష వస్తుందని గట్టిగానే స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ చేసిన మేలుకి కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఎంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, జరిగిపోయిందిలే పర్వాలేదులే లైట్ తీసుకుంటారు. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చనిపోయే స్థితిలో పోయినప్పుడు ఆయన బ్రతికిచ్చాడు అనుకోండి, మనం ఏం చెప్తాం, అయ్యా మాకు డాక్టర్ అయినా కూడా దేవుళ్ళలాగా బ్రతికిచ్చావయ్యా అంట. కానీ అది దేవుని కృప లేనిది ఆయన కూడా ఏం చేయలేరు. ఆయనకు కూడా దేవుని కృప ఉండాలి. అందుకని ఈ 10 మంది కుష్ఠరోగుల్లో ఒక కుష్ఠరోగి సమరయుడు మాత్రం వెళ్ళి ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు, 9 మంది చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆయన మహిమ ఆశ్చర్య కార్యములను వివరించటానికి ఎన్నో ఉన్నాయి కదా, మరి ఆయనకు కృతజ్ఞతలు చెప్పకుండా వెళ్ళటం ఎంతవరకు సాధ్యం, ఎంతవరకు సమంజసం కూడా. అప్పుడు ప్రభు అడిగారు, నీవక్కడివే వచ్చావా, మిగతా 9 ఎక్కడా, మిగతా 9 మంది ఎక్కడని అడిగి ఉన్నారు. ఎక్కడ అంటే క్వశ్చన్ మార్కే కదా. నీవు స్వస్థత పొంది కూడా ఆయన దగ్గర నీకు క్లారిటీ లేదు, నిజంగా స్వస్థత పొందేందుకు ఆయనకు నువ్వు కృతజ్ఞతలు తెలపలేదు. ఇంకా నీ జీవితాన్ని సస్పెన్స్లో పెట్టినట్టే మిగతా 9 మంది ఎక్కడ అని అడిగారు. ఆ 9 మంది ప్రభు వారి దృష్టిలో క్వశ్చన్ మార్కు. స్వస్థత పడి ఉండి కూడా క్వశ్చన్ మార్కులో ఉండిపోయారు వాళ్ళు. అలాంటి కార్యాలు ఎన్నో చేసి ఉన్నారు. ఇంకా 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు యవల రొట్టెలు 2 చిన్న చేపలు, 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు. ఆ తల్లి ఆ బాలుడికి ఇంటిలో వండి పెట్టి, అయ్యా నీవు దేవుని బోధ విను, ఆకలి వేసినప్పుడు ఇది తిను, మొత్తం నువ్వే తినేసేయని చెప్పలేదు. ఇంకా ఎవరైనా అడిగితే, ఆకలిని అడిగితే పెట్టమని నేర్పించింది. తల్లి మంచి బుద్ధులు నేర్పించింది. ఆ బిడ్డకి చేతనైన వరకు ఆ యేసుప్రభు వారి శిష్యుడు వచ్చి అడిగినప్పుడు అంద్రయ్య ఆ చేపను అతని చేతికి ఇచ్చేశాడు. అంకుల్ నా దగ్గర ఈ చేపలు ఈ రొట్టె ఉన్నాయి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని ఇచ్చేశాడు. ఎందుకంటే ఇచ్చే కూడా మా తల్లి నేర్పించింది ఆ బిడ్డకి. ప్రియులారా, మీరు మీ బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నారు? స్కూల్కి వెళ్తుంటే కొట్టుకోండి, తిట్టుకోండి, లేకపోతే సాడీలు చెప్పండి, లేకపోతే వాళ్ళ బలపాల పెన్షన్లు తీసుకోండి, ఇంకా ఏదైనా మొదటి నుంచి నేర్పిస్తున్నారా మంచి మాటలు లేదా? మొక్కై వంగనిది మానై వంగదు, మొక్కై వంగనిది రానైన తర్వాత వంగదు అది ఇక్కడ. అందుకని చిన్నప్పటి నుంచే పిల్లలకు మంచి మాటలు నేర్పించుకుంటుండాలి. ఈ తల్లి ఆ బిడ్డకి ఎంత మంచిగా నేర్పించిందంటే ఆ చిన్న బాలుడికి అసలు ఆ రొట్టె ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చిందో కూడా తెలియదు. ప్రభు యేసు మాటలు వింటున్నాడు కానీ ఆకలిని మాట లేకుండా తెచ్చుకుని తినడానికి కూడా మర్చిపోయాడు. సండే స్కూల్ పాట కూడా ఉంది ప్రియులారా. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు, 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. ప్రభు యేసు మాటలు వింటూనే వాటిని తినడం మరిచాడు. ప్రభు యేసు మాటలు వింటూనే వాటిని తినడం మరిచాడు. చిన్ననాటనే ప్రభు మాటల రుచి మరిగిన ఆ చిన్నోడు. చిన్ననాటనే దేవుని మాటలు రుచి మరిగాడా? ఆయన మాటలు వింటూనే, ఆ బోధ వింటూనే తినడానికి మర్చిపోయాడు. తినడానికి మర్చిపోయినప్పుడు ఆ యేసు ప్రభు వారి శిష్యుడు వచ్చి అడిగినప్పుడు అవి ఇచ్చేసాడు. బిడ్డ ఇచ్చేదానికి విల్లింగ్గా ఉంది అతని మనసు. చూసారు, చిన్న బాలుడికి ఎంత మంచి మనసు ఉందంటే అంత మంచి మనసు ఉంది చిన్న బాలుడికి. ఆ బాలుడు తీసుకెళ్ళి ఆ శిష్యుల వారికి ఇచ్చినప్పుడు శిష్యుల వారు తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టారు? యేసుప్రభు వారి చేతిలో పెట్టారు. యేసుప్రభు వారు ఆ రొట్టెలు ఇవి ఎలా సరిపోతాయి అనుకోలేదు. లేకపోతే నాకు శక్తి, నా బలము ఉంది, నేను విరిచేస్తాను, రాసులు రాసులు పడిపోతూ ఉంటాయి, అందరికీ పంచండి అని చెప్పలేదు. ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. యెహోవా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అక్కడ ఆయన మహిమను చాటుకున్నారు. అవి ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెలు విరిసేస్తూ ఉంటే రాసులుగా పడిపోతున్నాయి. ఆయన చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు అలాగే ఉన్నాయి. ఆయన తుంచి వేస్తుంటే ఇంకా రాసులు పడిపోతున్నాయి. అప్పుడు ఆ రొట్టెలన్నీ
5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులు. స్త్రీలు పిల్లలని ఎందుకు లెక్కించలేదు? ఆ రోజుల్లో స్త్రీలను పిల్లలకి అంత లెక్కలో వేసుకోరు. వాళ్ళని మరి జనాభా లిస్టులో పెద్దగా తీసుకోరు. వాళ్ళని మా పురుషులు మాత్రమే లెక్కించేవారు. పురుషులు లెక్కించినప్పుడు ఆ పురుషులని మరి 5,000 మంది ఉన్నట్టుగా చూస్తున్నాం. మరి ఇంతమంది మొత్తం మీద ఓవరాల్ మీద వేసుకున్నా కూడా ఒక 20,000 మంది ఉండొచ్చు, లేదా 10,000 మంది అయినా ఉండవచ్చు. అక్కడ తెచ్చింది 5 చేపలు, 2 చిన్న చేపలు తెస్తే అవి పంచగా ఇంకా 12 గంపలు మిగిలాయంట. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు ఎత్తేదానికి 12 గంపలు మిగిలాయంట. ఇంకా గంపలు 12 మంది ఎంతమందికి తీసుకెళ్ళి పెట్టాలను, ఎంతమంది ఆత్మలను రక్షించాలను, ఎంతమంది ఆకలి దాహం తీర్చాలను. అలా ఆయన అద్భుత కార్యములు, ఆయన గొప్ప కార్యములు ఎన్నెన్ని విధములుగానూ ఉన్నాయి, ఒక విధముగా కూడా లేదు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అక్కడ అద్భుతం జరిగింది. 5,000 మంది పురుషులు తినక ఇంకా మిగిలి ఉన్నాయంట 12 గంపలు. ప్రియులారా, దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు మనకు మన బిడ్డలకు, మన జీవితాలకు, మన జీవిత పయనములో ఎన్నో చేసి ఉన్నారు. అయినా కూడా అది ఎవరు గుర్తించలేకపోతున్నారు. కృతజ్ఞతలు తెలపండి దేవునికి. ప్రభువా, నేను ఇలా ఉన్నాను, ఈ రోజున నేను ఊహించుకోలేదయ్యా, ఊహించలేని మేలుతో ఈ రోజు నన్ను నింపావయ్యా, నీకెంతైనా నేను కృతజ్ఞుడై ఉంటాను. ఏ రోజుకు ఆ రోజు, ఏ రోజు నీకు ఈరోజు ఏ మేలు చేస్తాడో ఆయనకి మోకాళ్ళ మీద కూర్చొని కృతజ్ఞతలు తెలుపు. అయ్యా, నేను అనుకోలేదయ్యా, నేను ఇంత గొప్ప దీవించబడతానని నేను అనుకోలేదయ్యా, నాకింత గొప్ప కార్యం నువ్వు చేస్తావని నేను అనుకోలేదయ్యా. నీ మనసాక్షికి నీ మనసాక్షికి నువ్వు మాట్లాడుకో. నీకే కార్యం చేశాడో నీకే తెలుసు, నీ హృదయానికే తెలుసు. ప్రభువారికి కృతజ్ఞతలు చెల్లించేదానికి లేట్ చేయకూడదు. కృతజ్ఞత చెల్లించుట అది నీకు మంచిదని దేవుని విషయంగా చెప్తున్నాడు అన్నమాట. 1 దశలోనిక పత్రిక చూసుకుందాం ఒకసారి, అది ఒకటి చూసుకొని మనం ముగించుకుందాం. పౌలు గారు చెప్పిన మాటలో 1 దశలోనిక పత్రిక 1 దశలోనిక పత్రిక 5:11 అనుకుంటాను. మరి మీరు ప్రతి విషయమందును కృతజ్ఞత చెల్లించండి అని చెప్పి ఉన్నారు. ప్రతి విషయమందును ఇలాగ చేయట దేవుని దృష్టిలో ఆయన చిత్తం. ఇలాగ చేయట మీకోసం ఆయన చిత్తం అని చెప్తున్నారు. ఆయన చిత్తం ప్రకారం మీరు చేయమని చెప్తున్నారు. ప్రతి విషయమందు, ఒక విషయం కాదు, 2 విషయాలు కాదు, ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్తూ ఉన్నారన్నమాట. అలాగే ప్రభువారు, యేసు ప్రభువారు కూడా ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయనకున్న మహిమను రుజువు చేసుకోవట్లేదు, దేవునికి ప్రార్థించి రుజువు చేశారు. దేవునికి ప్రార్థించారు. మరి 10 మంది కుష్ఠరోగుల్లో ఒక కుష్ఠరోగి మాత్రమే వచ్చి కృతజ్ఞతలు, గివింగ్ థ్యాంక్స్ చెప్పాడు. గివింగ్ థ్యాంక్స్ ఒక్క వ్యక్తి మాత్రమే వచ్చి చెప్పాడు. మిగతా 9 ఎక్కడ అని అడిగాడు ప్రభువారు. మిగతా 9 మంది ఎక్కడున్నారయ్యా? వారందరూ బాగుపడలేదా? మరలా వారికి వచ్చిన మార్గం, మరలా వారు మొదటికి వచ్చినట్లే కదా ఆ మాటకి అర్థం. ఎక్కడ స్వస్థత కలిగి ఉంటే, స్వస్థత కలిగి నీ విశ్వాసం నీకు జరుగును కాక, నీవు స్వస్థత గలదానివై, స్వస్థత గలవాడవై, సమాధానము గలవాడవై వెళ్ళమని ఎంతోమందికి బైబిల్లో చెప్పి ఉన్నారు ఆయన. ప్రియులారా, చూడండి, ఈ రోజున వాగ్దానం, మనకి ఇచ్చిన వాగ్దానం, ఆయన చేసిన అద్భుత కార్యములకు, తెలియకుండా చేసిన ఎన్నో మేలులకు కృతజ్ఞతలు చెల్లించుకోవాలని భూమి మీద విస్తరించి ఉన్నాయి ఆయన కార్యములు. కనుక నీకు చేసిన మేళ్ళకి నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రభువా, నేను అనుకోలేదయ్యా నా జీవితంలో ఇంత గొప్ప దీవెన నాకు కలుగుతుందని, ఇంత అదృష్టాన్ని నేను పొందుతానని, ఇంత మనసు ఆనందాన్ని నేను ఈరోజు పొందగలుగుతున్నానంటే ప్రభువా, నాకు తెలియకుండానే నీవే కదయ్యా చేసావు. ఏమిచ్చినా నీ రుణము నేను తీర్చుకోలేనయ్యా. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. యేసురాజా దివ్య తేజ, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. అవును తండ్రి, మాకు ఈ వాక్యం వింటున్న బిడ్డలకి ఎన్ని మేలు చేసి ఉన్నారో వివరించలేమయ్యా. పుట్టినప్పటి నుంచి ఇంతవరకు తండ్రి మమ్మల్ని కాపాడింది నీవే ప్రభువా. నీ కృపతో ఈరోజు తండ్రి ఇంత మంచి వాగ్దానం మాకు ఇచ్చినందుకు
నీ కృతజ్ఞతలు తెలియపరచాలని వాక్కును మాకు సందేశంగా మీరు చెప్పినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇంకా ఎవరైనా ఇండ్లా ప్లారెన్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోండి. ప్రతిరోజు మన వాక్యం వస్తుంది. సహకరించండి, ఏకీభవించండి, దైవ దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యు.